దేవుని నామాన్ని మహిమపరిచి ఆ తదుపరి వాక్యములోనికి నడిపించబడదాం. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కలనైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభును వేడుమా. కలలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సొమ్మసిపోవునో ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సొమ్మసిపోవునో ఎరుగం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయమందు మనము ఈ లోకములో అనేక రకాలైనటువంటి ప్రేమలను మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రేమలన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే. ఈనాడు సమాజంలో కనబడుతున్నది, ఈ సమాజంలో ఇప్పుడు నడుస్తున్నటువంటిదంతా కూడా మోసం, మోసం, అసూయ, ఈర్ష, పగ, ద్వేషాలు, ఇవి మాత్రమే సమాజంలో నడుస్తున్నాయి. మరి ఇలాంటి సమాజంలో మనమున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మనమున్నాం. ఓ మనిషి, మన జీవితం యొక్క గమ్యం ఏంటి? ఓరి మానవుడా, మన జీవితం 3 నాళ్ళ ముచ్చటే. ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, ఈ ప్రేమలు, ఇవన్నీ వల్లకాటి వరకేరా. ఇవన్నీ ఆ తర్వాత ఏమీ ఉండేది కాదు. మనకు కావలసినటువంటిది దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ప్రేమలో, ఆయన బంధములో నిలబడాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు దాని యొక్క వరవడి నడుస్తుంది. ఇప్పుడు అలాంటి వరవడి సమాజంలో ఇప్పుడు ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారంగా మనమున్నాం కనుక ధైర్యం కలిగి, బలము కలిగి, శక్తి కలిగి వాటన్నిటినీ అధిగమించి యేసయ్యను చేరుకుందాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంధాలన్నీ కూడా ఈ లోకం వరకే. ఈ లోకం దాటి వెళ్ళిన తర్వాత మనం చేరాల్సింది పరలోక రాజ్యమే. ఆమెన్. హల్లెలూయా. అందుకే రండి, ఆలస్యం చెయ్యొద్దు. దేవుని వాక్యములోనికి మనము నడిపించబడదాం. దేవుని వాక్యములోనికి వెళదాం. ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తూ
మనలను బలపరుచుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ధన్యతను బట్టి దరిదాపు మనము సంవత్సరం, ఈరోజు వాక్య భాగం ముగిస్తే ఈ ద్వితీయోపదేశకాండం మొదలుపెట్టి సంవత్సరం అయ్యింది. మీకు ఎవరికైనా గుర్తుందా? దేవునికి స్తోత్రం. ఉపోద్ఘాతం చెప్పింది ఎవరండి? నేనా? గుర్తుందా? అదే తారీఖు? దరిదాపు సంవత్సరం పట్టింది. దేవుని వాక్యములో మనము ఎదుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయాన్ని మనము ఈరోజు సమాప్తం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం. 34వ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు కూడా ఒక 4 సందర్భాలను గురించి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందులో ఆ 4 సంగతులను ఏమనగా, మోషే చనిపోబోతున్నాడు, దానికంటే ముందుగా వాగ్దాన దేశాన్ని కనులారా చూడబోతున్న సంగతిని మనం ఇక్కడ గమనించగలం. మోషే ఈ అధ్యాయములో చనిపోవడం, ఈ అధ్యాయములోనే అంత్యక్రియలు కూడా దేవుడే నడిపించాడు. మరి ఈ అధ్యాయములో దాన్ని చూడబోతున్నాం. మరి మోషే మరణించిన తదుపరి పగ్గాలు చేతిలోకి వచ్చాయి యెహోషువకు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయములో 4వ విషయం ఏంటంటే మోషే యొక్క ప్రత్యేకత ఏంటి, స్పెషల్. ఈరోజు ఈ 4 విషయాలు ఇందులో మనం నేర్చుకోబోతున్నాం. రండి, ఎవరైనా ఒకరు 12 వచనాలు కూడా చదవండి. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేలను దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయేరు వరకు, ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునికిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పాయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు వయసు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, ఎలాంటి దృష్టి లోపము లేదు, సత్తువ తగ్గలేదు, అలాంటి ఆయన శరీరంలో బలము తగ్గలేదు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 రోజులు వారందరూ కూడా
దుఃఖములో ఉన్నారు. మోషేను గూర్చిన మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమైపోయాయి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెను. వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయములలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము 12 వచనాలు కూడా చదివాం. ఈ 12 వచనాలలో మన కనబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ 34వ అధ్యాయాన్ని కొందరైతే మోషే రాశాడు అని కొందరు అన్నారు, మరి కొందరైతే మోషే కాదు రాసింది అని కొందరు అన్నారు. సరే, ఇప్పుడు మోషే రాశాడా లేదా యెహోషువ రాశాడా అన్న విషయాన్ని పక్కన పెడితే రాయించింది మాత్రం దేవుడే. ఆమేన్, హల్లెలూయా. రాయించింది మాత్రం దేవుడే గనుక మరి దీని గురించి కొంతమంది పెద్దలు, అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అంతటిలో బైబిల్ పండితులు అనొచ్చు, లేదా బైబిల్ జ్ఞానవంతులు అనొచ్చు, లేదా బైబిల్ జ్ఞాని అనొచ్చు. అలాంటి వారందరూ 2 రకాలైన స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటేమో మోషే రాశాడు అన్నాడు. మోషే రాస్తే ఇంతకు ముందే ఆ ప్రస్తావన అక్కడ లేవనెత్తాడు. ఏంటంటే, నేను ఈ గ్రంథం అంతటినీ కూడా ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చి తిని అని సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 31:9 వచనం. 31:9 మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే 34వ అధ్యాయంకి వచ్చేసరికి కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే మోషే రాశాడు అన్నారు. కొందరైతే కాదు యెహోషువ రాశాడు అన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాసినా ఈ మాటలన్నిటినీ కూడా బయలుపరిచింది, రాయమని చెప్పింది మాత్రం దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేను గురించి కానీ యెహోషువను గురించి కానీ మనము ఇక్కడ ఆలోచన చేయొద్దు. రాయమన్న మాటలు ఏమైతే ఉన్నాయో అది మాత్రమే మనం తీసుకుందాం. ఎవరు చెప్పారో ఆయన గురించి మాత్రమే ఆలోచన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మొదటి 4 వచనాలలో మోషే ఎక్కడికి వెళ్ళాడు? నెబో పర్వతాన్ని ఎక్కాడు. ఆ నెబో పర్వతం మీదకి ఎక్కి ఏం చూస్తున్నాడు? 4 వచనాల్లో ఉన్న ఈ మాటలో అక్కడ ఏం చూస్తున్నాడు మీరు జాగ్రత్తగా చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో. నాకు సోయేరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును 3వ వచనాన్ని చదువుతున్నాను. అతనికి చూపించెను. ఆమెన్, హల్లెలూయా. చూపించాడా లేదా అంటే వాగ్దత్వ భూమిని వాగ్దానము చేయబడిన
దేశములోనికి నీవు వెళ్ళవు అని చెప్పాడు. ఆయన వెళ్ళాడా? లేదు. చూపించడం అయితే ఇక్కడ మనకు వాక్యము క్లియర్గా కనబడుతుంది. ఎందుకు అని అంటే గనక మీ మనసులోనికి ఆ ప్రశ్న వస్తే వెంటనే సంఖ్యాకాండంలోకి వెళ్దాం రండి త్వరగా. ఎందుకంటే ప్రతి వారము ఆలస్యం అవుతుంది. నేను త్వరగా ముగించడానికి సంసిద్ధుడనై ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. మీరు కూడా త్వరగా 20వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదవండి బిగ్గరగా. అమ్మా, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు సార్లు తన చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజం అంటే ఇశ్రాయేలీలకు ఇస్తానని పితరులతో వాగ్దానము చేయబడిన దేశములోనికి మీరు పోరని క్లియర్ గా చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం 10 నుంచి 14 వరకు మీరు టిక్ పెట్టుకోండి. ఇప్పుడు నెబో పర్వతం ఎక్కి మోషే ఆ పర్వతం మీద నుండి వాగ్దత్వ భూమి అనగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూశాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే ఇదిగో కారణాలు. ఒక వ్యక్తి పాపంలో పడిపోవడానికి తనను తాను కంట్రోల్ చేసుకోకపోవడమే. దాన్నే స్వచ్ఛమైన తెలుగు భాషలోనికి వచ్చేసరికి నిగ్రహించుకునే శక్తిని కోల్పోవడం. ఇప్పుడు బండి తగుమాత్రపు స్పీడులో వెళితే ప్రమాదమేమీ లేదు. ఏమండి, వింటున్నారా? తగుమాత్రపు స్పీడ్లో వెళ్తే ప్రమాదం ఉండదు. దానికి మించిన స్పీడ్ మనం డ్రైవ్ చేస్తే ఆ బండి మన చేతుల్లో అదుపు తప్పుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చేతిలో పనిచేశాడు ఈయన. ఏమండి, దేవుని కింద పనిచేశాడు. ఏమండి, ఎవరన్నా నేరుగా మాట్లాడగలిగారా దేవునితోటి? మోషే మాత్రం నేరుగా మాట్లాడాడండి. నేరుగా మాట్లాడేటటువంటి కెపాసిటీ ఉన్నోడు మోషే. కానీ ఆయన జీవితంలో కొన్ని లోటుపాటులను బట్టి దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, సంఘములో సేవకుడైనా పెద్దలైనా నాయకులైనా యజమానులైనా మనము దేవుని చిత్తమును సరిగా జరిగించకపోతే దేవుడు హర్షించడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడువో నాకు అవసరం లేదు. నువ్వెంత, నేను మోషేనే వెళ్ళనివ్వలేదు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అయితే ఇతనికి వెళ్ళకుండా ఉండడానికి కారణాన్ని చూసాం. 3వ అధ్యాయములోకి రండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము అమ్మా 27వ వచనము నుంచి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమట వైపున, ఉత్తరము వైపున, దక్షిణము వైపున, తూర్పు వైపున తేరి చూడుము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 34వ అధ్యాయంలో అయ్యగారు చేస్తున్న పని అదే. 32వ అధ్యాయంలోకి రండి. 32వ అధ్యాయము 48వ వచనాన్ని చూడండి. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను. ఏమండి, యెరికో ఎదుటనున్న
మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్యముగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను ఓరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరునట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరెదవు. ఆమెన్. అలా చదువుతూ 52వ వచనం వరకు కూడా టిక్ పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసిన విషయాలేంటి, మనం గమనించిన విషయాలేంటి? చూస్తావు అని చెప్పాడు దేవుడు. చూశాడు కదా, సంతోషం, దేవునికి స్తోత్రం. వెళ్ళడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఆమెన్, హల్లెలూయా. అందుకే మన దేవుని వాక్యం చెప్తుంది, మనం దేవుని పిల్లలం కదా, అవునంటే అవును, కాదంటే కాదు. అలా ప్రవర్తించాలంటున్నాడు ఆయన. అలా ప్రవర్తించాలి, మనం అలా బ్రతకాలి, అలా జీవించాలి. ఈ 4 వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేశాము. వాగ్దానం చేయబడినటువంటి భూభాగములోనికి వెళ్ళడానికి దేవుడు అక్కడ అడ్డేశాడు. మనము గమనించాల్సినటువంటి మాట, మనకు అవసరమైనటువంటి మాట ఏదైనా ఉంది అనంటే, దేవుడు ఏదైతే చెప్తాడో అదే చెయ్యాలి తప్ప ఎక్స్ట్రాలకు పోకూడదు. ఆమెన్, హల్లెలూయా. వాక్యం ఏం బయలుపరచబడుతుంది, వాక్యం ఏమి నేర్పిస్తుంది, వాక్యం నీతో నాతో ఏం మాట్లాడుతుందో దానిని మాత్రమే గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం ఏం మాట్లాడుతుందో, వాక్యములో ఉన్న సత్యం ఏంటి, ఆ వాక్యములో ఉన్న పరమార్థం ఏంటి, ఆ వాక్యాన్ని బట్టి నా జీవితం ఎలా మార్చుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి నేను ఎలా సరిచేయబడాలి, ఆ వాక్యాన్ని బట్టి నేను ఎలా నడవాలి, ఆ వాక్యాన్ని బట్టి నేను ఎలా జీవించాలి, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, 3 రాలు తన ఇంటిని పెరికి వేసుకొనును. ఆ 3 రాలు వాక్యం విందో, ఏమండి, ఆ మూర్ఖత్వము కలిగిన మనస్సు వాక్యం వినరు. ఆ మూర్ఖపు స్వభావం కలిగిన వారు వాక్యం మీద మనసు పెట్టరు. అపోస్తుడైనటువంటి పౌలు నిన్న శుక్రవారం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో 13వ అధ్యాయములో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని చెప్తూ, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసి తిని, ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, పిల్లాట్లు ఆడడానికి కుదరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందకమునుపు నువ్వెలా బ్రతికావో, ఎలా జీవించావో, ఎలా నడిచావో అన్నది పక్కన పెట్టాలి. రక్షించబడిన తరువాత, మారు మనస్సు పొందిన తర్వాత, నీటి బాప్తీసం పొందిన తర్వాత, ప్రభు రక్తములోను ప్రభు యొక్క శరీరములో పాలి భాగస్థులమవుతున్నటువంటి మనము పిల్లాటలాడితే ఊరుకోడు. మోషేనే కేర్ చేయలేదు, మోషేని పక్కన పెట్టాడు. మనమెంత? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ప్రస్తావన లేవనెత్తాల్సి వచ్చిందంటే, మోషే సంఖ్యాకాండములో 20వ అధ్యాయములో 10 నుంచి 14 వచనం వరకు చదువుతున్న మాటలు, తన మనసులో ఏమొచ్చింది? లోకము చొరబడింది. తన మనసులో ఏమొచ్చింది? అసూయ చొరబడింది. తన మనసులో ఏమొచ్చింది? ద్వేషం. ఆ వచనాలు చూడండి మీరు కావాలంటే. ద్రోహులారా అని ఎవరన్నారు? మోషే అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తన మనసులోనికి లోకము చొచ్చుకుని పోయింది.
లోకము చొరబడింది, సాతానుడికి చోటిచ్చేశాడు. ఆ 4 వచనాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, ద్రోహులారా మీకు నీళ్ళివ్వాలా, పనికి మాలిన వారా అన్న విధంగా మాట్లాడారు. అంటే మోషే ఆ సందర్భములో, ఆ కాంటెక్స్ట్ లో, ఆ యొక్క భాగములో ఏ ఉద్దేశంతో ఉన్నాడంటే పనికి మాలిన మంద. దేవుడు సహించాడా? దేవుడు ఒప్పుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహించలేదు. మీరు ఇశ్రాయేలీయులైనటువంటి నా జనుల ఎదుట, నా ప్రజల ఎదుట నన్ను మీరు సన్మానించలేదు, మీరు గౌరవించలేదు. మీరు అమ్మా ఆ మాట ఒకసారి చదువుతావా? ఆ మాట ఒక్కసారి చదువమ్మా ఒకసారి. మీరు నన్ను సన్మానించారా? మీరు నన్ను గౌరవించారా? చదవండి. ఈ సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 10 నుంచి. అప్పుడు యెహోవా, అమ్మా మోషే అహరోనులతో, అది కాదు చదవాల్సింది. అప్పుడు 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను నమ్మలేదు గనుక ఈ సమాజమునకు నేను ఇచ్చేదనని వాగ్దత్వ భూమిలోనికి మీరు వెళ్ళరు. అర్థమైందా? ఏమర్థమైంది? తన మనసులోకి ఏమొచ్చింది? సాతాను. తన మనసులోకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. తన మనసులోకి ఏమొచ్చింది? ఈర్ష. తన మనసులోనికి ఏమొచ్చింది? పగ. తన మనసులోనికి ఏమొచ్చింది? ద్వేషం. అందుకే 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే సరసాల. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథకర్త గట్టిగా చెప్తున్నమాట, నీ హృదయము బహు వ్యాధి కలిగినది, ఘోరమైన వ్యాధి కలిగినది. నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ మనసును నాకు ఇస్తావా? నీ ఆలోచన నాకు ఇస్తావా? నీ తలంపులు నాకు ఇస్తావా? పరిశుద్ధపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి ఇర్మియా గ్రంథకర్త ఏమంటున్నాడు? మోషే తన మనసులోనికి ఒక విధమైనటువంటి వరవడిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ విధమైనటువంటి వరవడిలో వెళ్ళి అందులో పడిపోయాడు. అక్కడ పడిపోవడాన్ని బట్టి మోషే వాగ్దత్వ భూమిని సంపాదించుకోలేదు. ప్రియ దేవుని సంగమా, నీ ఆలోచన, నీ స్వభావం, నీ విధానం, నీ పరిస్థితి ఎక్కడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు పడిపోతున్నావా? నిన్ను నీవు నిలబెట్టుకో, వాక్యంతో నిలబెట్టుకో, ప్రార్థనతో నిలబెట్టుకో, విశ్వాసం కలిగి గట్టిగా నిలబడు దేవుని కోసం. ఆమేన్. అలనాడు దానియేలు నిలబడ్డాడో, అలనాడు షడ్రకు, మేషక్కు, అబేద్నెగో నిలబడ్డారో. ఆమేన్. వారి వలె నిలబడు. ఆయన నడిపించువాడు ఆయనే. ఈరోజు నువ్వు ఒంటరి వాడు అయి ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో, ఒంటరిగా బ్రతుకుతున్నావేమో, నీ ఒంటరితనాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు ఇసిగిపోతుందేమో,
నువ్వు నలిగిపోతున్నావేమో. నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు ఒంటరి దానవు కానే కాదు. నిన్ను 1000 మందిగా చేస్తాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి సిచ్యువేషన్లే మోషే జీవితంలో ఈ సంఖ్యాకాండములో చదివినటువంటి సందర్భాలు ఏదైతే నీ జీవితంలోకి ఎదురు పడుతున్నాయో వాటిని అధిగమించి నిలబడితే ఆయన నిన్ను 1000 మందిగా చేస్తాడు, తల ఎత్తువానిగా చేస్తాడు, ఏలుబడి చేస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రండి 5 నుంచి 8 వచనాలు చూడమ్మా. 5 నుంచి 8 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో. ఆమేన్. 8వ వచనం వరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరిగే సందర్భం ఏంటి? మోషే మరణించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మోషే మరణించిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటి? ఏమండి, మన భాషలో అంటారు దహన సంస్కారాలు. ఈ దహన సంస్కారాలు, ఈ అంత్యక్రియలు దేవుడే చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆ రీతిగా జరిగింది మరిది కూడా గమనించాలి కదా. మోషే ఒక కోణంలో మాట తూలాడు, మాట జారాడు. మరి అయినప్పటికీ కూడా దేవుడు ఏమని సెలవిచ్చాడు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అంటే అంత నమ్మకంగా పనిచేశాడు. ఆ పనిచేసినటువంటి ఆ నమ్మకత్వం కోల్పోలేదు, కానీ నిలబడలేకపోయాడు. ఎక్కడ? సంఖ్యాకాండంలో ఆ 4 వచనాల్లో నిలబడలేకపోయాడు ఆయన. ఆమెన్. నిలబడితేనే ఆయన చెయ్యిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నేను నిలబడను, నేను ఇంటికాడే కూర్చుంటాను, నేను ఇంటికాడే ఉంటాను, నా కోసం ప్రార్థన చేయండి, ఇదిగో నేను నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగం రావాలి, ఇక నాకు పెళ్ళి కావాలి, లేదా నా వ్యాపారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అది చాలా తప్పది, చాలా తప్పది, చాలా తప్పు మాట్లాడుతున్నాం. ఓ సామెత గుర్తొచ్చింది, కుండలో కూడు అలాగే ఉండాలంట, కానీ పిల్లోడు మాత్రం దుక్కలాగా అయిపోవాలా. వాక్యమేమో వాక్యములో ఉన్నటువంటి సందర్భాలను నువ్వు తింటేనే కదా బ్రతికేది. ఈ జీవాహారాన్ని భుజిస్తేనే కదా నువ్వు బ్రతికేది. ఆ జీవాహారమును బట్టి వచ్చుచున్నటువంటి శ్రమలు కానీ, వచ్చుచున్నటువంటి ఇబ్బందులు కానీ, ఎదురవుతున్నటువంటి పరిస్థితులను కానీ ఎలాగ అధిగమించాలో ఈ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రతి సమస్యకు, నీ ప్రతి కష్టానికి ఒక్కటి సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏకైక మార్గము దేవుని వాక్యమే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి. మార్గం చూపిస్తుందా ఇది? ఈ వాక్యం మార్గం చూపిస్తుందా మనకి? ఇప్పుడు మోషేను గురించి నేర్చుకుంటాం కదా. మోషే ఇప్పుడు ఏం జరిగింది? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. నువ్వు ఆ వాగ్దత్వ భూమిని చూడు, చక్కగా నీ కనులారా చూసుకో, సంతోషంగా చూడు. నీ కంటికి బోరు కట్టేంతసేపు నువ్వు చూస్తూ ఉండిపో. అయితే నువ్వు అక్కడికి మాత్రం వెళ్ళొద్దు, నీవు దాటి వెళ్ళొద్దు అన్నాడు. ఆమెన్. విధించిన విధి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? దేవుని మాట ప్రకారం మోషే మోయాబు దేశములోనే మరణించాడు. దేవుడు ఇక్కడ స్వయంగా అతన్ని మోయాబు దేశములోనికి బెత్పరేయు ఎదురుగా ఉన్నటువంటి లోయలో పాతి పెట్టినట్లుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ సమాధి మోషే ఎక్కడ చెయ్యబడ్డాడో ఎవరికైనా తెలిసిందా? ఆమెన్. ఎందుకు తెలియనివ్వలేదు? మీకు ఎప్పుడన్నా వచ్చిందా ప్రశ్న? ఎందుకు ఆయన సమాధిని ఎవరికి కనపడకుండా చేశాడు దేవుడు? దానికి రీజన్ ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయులు మామూలు అనుకుంటున్నారా? ఈ చాలా చాలా ఈ చిత్రమైన మనుషులండి.
చాలా చిత్రమైన మనుషులలో. ఏమండి, కర్రను తీసుకొచ్చి అక్కడ నిలబెడితే కనుక ఆ కర్రే దేవుడు అంటారు వాళ్ళు. ఈ డబ్బా తీసుకెళ్ళి నిలబెడితే కనుక ఈ డబ్బాయే దేవుడు అంటారు. ఈ నూనె సీసా తీసుకెళ్ళి నిలబెడితే ఈ నూనె సీసాయే దేవుడు అంటారు వాళ్ళు. మోషే ఎంతకాలం నడిపించాడు, మోషే మమ్మల్ని ఎంతకాలం నడిపించాడు, ఇప్పుడు మోషేయే దేవుడు అని అంటారో. ఇప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన ఇంకా ఘోరంగా ఉంటుందని దేవుడు మోషే సమాధిని కనబడనివ్వలేదు. ఈ మధ్యకాలంలో విన్నాను, మోషే సమాధి ఎక్కడో దొరికింది అన్నట్టుగా విన్నాను. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆ మాట అయితే విన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ముసలోడు అయిపోయాడా మోషే? వయసు చూస్తే ఎంత? ఆమెన్, 120 సంవత్సరాలు. ఏమండి, కొంతమందిని చూస్తూ ఉంటాం. నన్ను అయితే చాలామంది అన్నారు, జుట్టు మెరిసిపోయింది, నీ వయసు ఎంత అన్నారు నన్ను. ఏమండి, ఎందుకంటే జుట్టు మెరిసిపోయింది, నువ్వు ఇంకా ఎంగలా కనపడుతున్నావు కూడా ముసలోళ్ళలాగా ఉన్నావు, నీ వయసు అంతా తెలుసుకుందామని. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది. కానీ ఆ రోజుల్లో ఆ రోజులు ఆ కాలంలో 120 సంవత్సరాలు వచ్చినా కానీ గట్టిగా దిట్టంగా ఉండేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 120 సంవత్సరాల వయసు, బలంగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. అలాగని కళ్ళజోడు కూడా లేదు ఆయనకి. ఆమెన్. దుష్టి ఏమన్నా మందగించిందా? లేదు, బలముగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతని శరీరములో శక్తి తగ్గలేదు, శక్తి తగ్గలేదు, బలము కలిగి ఉన్నాడు. దేవుని కోసం అలాగే పనిచేశాడు. ఇక్కడ మీరు ఇంకా గమనించగలిగితే, మోషే మోయాబు దేశ మైదానములలో 30 రోజులు వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? సంతాప దినాలు, దుఃఖ దినాలు వారు 30 రోజులు ప్రకటించుకున్నారు. అయితే దేవుడు పిల్లలు గమనించాల్సిన ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు తన పిల్లలను చనిపోయినప్పుడు కూడా మోషే యొక్క సమాధిని ఎలాగైతే సంరక్షించాడో అలా మనలను కూడా సంరక్షిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు సంరక్షిస్తాడు అనంటే, మీకు వెంటనే వాక్యం గుర్తుకు రావాలి. ఆయన మధ్యాకాశములోనికి వచ్చి కడబూర శబ్దము ఊదినప్పుడు చనిపోయిన వారందరూ కూడా మరలా దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఏ రీతిగా చనిపోయాడో, ఏ రీతిగా పాతి పెట్టబడినో, ఏ రీతిగా తిరిగి లేచెనో, సమాధిని గెలిచెనో, అలాగే మనకంటే ముందుగా వెళ్ళిన వారందరూ కూడా తిరిగి లేపబడబోతున్నారు మధ్యాకాశములోనికి. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా గౌరవముగానే చేశాడు ఆయన పని, చాలా గౌరవకరంగానే చేశాడు. అయితే ఇక్కడ ఆయన సమాధిని గురించి, ఆ మోషేని గురించి ఇక్కడ పెద్ద వాంగ్వాదమే జరిగింది. న్యాయాధిపతులు 1వ అధ్యాయము, ఒకరు యూదా పత్రిక తీయండి అమ్మా. న్యాయాధిపతులు 1వ అధ్యాయము చూస్తారా? రండి. చూస్తేనే గాని, మన కంటితో మనం చూస్తేనే గాని మనం దేన్ని నమ్మం. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 9వ వచనాన్ని, తర్వాత యోధా వంశస్థులు మన్యములందును దక్షిణ దేశమందును లోయ అందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. తర్వాత యోధా పత్రికలోకి వచ్చేసేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా 9వ వచనం చూడమ్మా. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో అనగా సాతానుతో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించుగాక అనెను. ఆమెన్, హల్లెలూయా. చూడండి, తర్కం. సాతానుడు ఎక్కడున్నా ఆడి పని ఏంటండి? సాతానుడు ఎక్కడున్నా, నీ ఇంట్లో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా, నీ ఒంట్లో ఉన్నా, నా ఒంట్లో ఉన్నా, నీ మనసులో ఉన్నా, నా మనసులో ఉన్నా, ఆడు చేసే పని ఏంటంటే గలిబిలి చేయడమే ఆ డ్యూటీ, కంగారు పెట్టడమే ఆ డ్యూటీ. ఏ విధం చేతనైనా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో. ఏమ్మా, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, అదేంటండి అలాగన్నారు, మేము ఎప్పుడు చేసుకున్నాం ప్రార్థన అంటారా? అలా అనకండి, తప్పు. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు, పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ మనం ప్రార్థనలో లీలమైనప్పుడు సమస్తాన్ని మర్చిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం ఏం చేస్తామంటే ఇలా ముసుకేసుకుంటాం, ముసుగు ఇక్కడ దాకా దించుతాం, ఎవరేం చేస్తున్నారా చూస్తూ ఉంటాం. మనకు అదో విధి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోరు, ప్రార్థన అంటే ఏకీభవించరు. ఇలాంటి వాళ్ళందరినీ ఓ కోవకు చెందిన సైతాను, ఆ ప్రభు సైతానా, ప్రభువే నిన్ను గద్దించుగాక. అప్పుడు గద్దించాడు, ఇప్పటికీ గద్దిస్తున్నాడు. సిలువలోని తలకాయ చితక తొక్కేశాడు సైతానా. ఇంకా ఎందుకు మిడిసిపాటు నీది? ఇంకా ఎందుకు ఎగిరి పడుతున్నావు? సాతానుకు చోటివ్వద్దు. ప్రార్థన అంటే ప్రార్థనే, వాక్యం అంటే వాక్యమే, ఆరాధన అంటే ఆరాధనే, పాట అంటే పాటే. ఏ పని చేస్తున్నామో ఆ పనిని కరెక్ట్గా జరిగించాలి. ఆమేన్. ఇంకొక విచిత్రం గమనించాను నేను, అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయండి, వాక్యం కొరకు ప్రార్థన చేయండి అంటే ఊరంతా తిరిగి వస్తారేంటో మరి. అమ్మా, వాక్యం అయిన తర్వాత వాక్యము నిమిత్తము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలను బట్టి, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి అమ్మ అంటే ఊరంతా తిరిగి వస్తారు. ఈదికి వెళ్తారు, గల్లీకి. అదేంటో, దేని కొరకైతే ప్రార్థన చేయమన్నామో, దేని కొరకైతే చేస్తున్నామో దానికోసమే కరెక్ట్గా చేయాలి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నాకు అనిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, మన ప్రార్థన పరమునకు చేరట్లేదు అంటే మనం ఏం చేస్తున్నాం? మన ప్రార్థన డొంక తిరుగుడుగా వెళుతుంది. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థన ధూపం నైవేద్యముగా ఆయన అంగీకరించాలంటే, ఆయన ఆగ్రాణించాలంటే దేని కొరకైతే చేస్తున్నామో దాని మీదే స్టాండ్ బై అయి నిలబడి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి గురించి ప్రార్థన చేయండి అంటాం, అందరి గురించి అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక విషయం గురించి ప్రార్థించినప్పుడు దానికోసమే ప్రార్థన చేయాలి. ఇది గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ సాతానునికి మికాయేలుకి గొడవ జరిగింది. ఆయన గురించి దెబ్బలాట జరుగుతుంది. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ పాతి పెట్టాడు, ఆ సంగతి ఏంటి, వివరాలు ఏంటి అని. సాతానా, నేను నీతో మాట్లాడను కానీ ప్రభువే నిన్ను గద్దించుగాక అనెను. ఆమేన్. హల్లెలూయా. రండి 9వ వచనం చూడమ్మ. ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించున్నట్లు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మొదటి 4 వచనాలు ఏంటి చెప్పండి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మీకు. మొదటి 4 వచనాలు ఏంటి? వాగ్దాన దేశాన్ని చూశాడు, వాగ్దాన దేశములోనికి వెళ్ళలేదు. ఎవరో? మోషే. రెండో విషయం ఏంటి? 5 నుంచి 8 వచనాలు. మోషే చనిపోయాడు, దేవుడు దహన సంస్కారాలు జరిగించాడు. ఆమేన్. ఆ మాట బాలేదు కానీ అంత్యక్రియలు అనండి, లేదా చివరి ప్రయాణం అందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము ఏంటి? ఇప్పుడు ఏంటి మూడో విషయం? 9వ వచనం ఒకటే. 9వ వచనంలో ఏముంది? యెహోషువ నాయకత్వములోనికి రావడానికి మోషే చేతులుంచి ప్రార్థించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే నూను కుమారుడైన యెహోషువ నెత్తి మీద చెయ్యి వేసి ప్రార్థించాడో, ఎప్పుడైతే
దీవెన వచనం పలికాడో మీరు జాగ్రత్తగా చూడండి. చేతులుంచగా, చేతులను పెట్టగా, చేతులు అతని మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. జ్ఞానాత్మతో నిండుకున్నాడు. ఏంటండి, మొదటిగా దీవించబడాలి కదా, ఎందుకు జ్ఞానాత్మ అవసరం వచ్చింది అక్కడ అంటే ఇశ్రాయేలు జనాంగాలను నడిపించడానికి ఆయన జ్ఞానం సరిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడ్డానికి అది సమయం కాదు. ఇక్కడ జ్ఞానాత్మను సంపాదించుకుని జ్ఞానము కలిగి జ్ఞానయుక్తముగా తెలివితేటలతో దేవుని చిత్తములో ఇశ్రాయేలీల ప్రజలను దేవుని సన్మార్గములో నడిపించడమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు, సంఘము మీకు అర్థమవడం కోసం చెప్తా వినండి. సేవకుడు, సంఘము. సంఘములో కొన్ని ప్రార్థనలు ఏర్పాటు చేస్తారు స్పెషల్గా. మంగళవారం ప్రార్థనని, ఆల్ నైట్ ప్రార్థనని, శనివారం సిద్ధపాటు కూడికని, ఇవన్నీ లేదా యూత్ మీటింగ్ అని, లేదా ముసలోళ్ళ ప్రార్థన, లేదా ముక్కోళ్ళ ప్రార్థన అని ఏర్పాట్లు చేస్తాం. ఎందు నిమిత్తం చేస్తామంటే ఆత్మీయతలో, వాక్యముతో దేవునిలో ఎదుగుతారని. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థన మాకు కాదు, ఈ ప్రార్థన మాది కాదు, ఈ ప్రార్థన వాళ్ళది, ఈ పాస్టర్ గారికి సంబంధించింది, పాస్టరమ్మ గారికి సంబంధించింది గనుక మేము వెళ్ళక్కర్లొద్దు, గనుక మేము ఇంటి దగ్గరే ఉంటాము. ఇంటి దగ్గర ఏ సీరియల్ చూస్తే కాలక్షేపం అవుతో, ఏదో బజ్జీలు వేసుకుని తింటే కాలక్షేపం అవుతుంది, ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగితే కాలక్షేపం అవుతుంది. అయ్యా, మీ పనులు సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే, మీ పనులు దీవెనకరంగా జరగాలంటే మీరు జ్ఞానాత్మ కలిగి, ఇదిగో శక్తి కలిగి సమాజములో తల ఎత్తువారిగా తిరగాలి అంటే గనక దేవుని సన్నిధిలో దీవెన పొందుకోవడం చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా. వాక్యములో ఎదిగితే ఆటోమేటిక్గా జ్ఞానవంతుడుగా తయారవుతావు. అందుకే దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే తన ప్రజలను నడిపించడానికి, నాయకత్వం కలిగి ఉండడానికి, సరైన విధానములో ఉండడానికి ఇక్కడ నూను కుమారుడైన యెహోషువను ఆశీర్వదించున్నట్లుగా, ఇదిగో జ్ఞానాత్మ కలిగి జీవించేటట్లుగా సంసిద్ధం చేస్తున్నాడు మోషే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు గమనించినట్లయితే ఆయన అభిషేకం, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన రక్షణ, ఆయన కృప, ఆయన కనికరం నిరంతరము నీకు సమీపంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంగీకరిస్తావా, ఆహ్వానిస్తావా, లేదా అనాలోచనగా వదిలేస్తావా? అది నీ ఇష్టం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 10-12 చదివేయండి, ముగించేస్తాను నేను. ఇంకా ఐగుప్తీ దేశములో ఫరోకును అతని సేవకులందరికీ, అతని దేశమంతటిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములో, ఆ బాహుబలమంతటి విషయములో మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యములు విషయములో యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10-12 మోషే యొక్క ప్రత్యేకత. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆయనలో ఉన్న స్పెషాలిటీని మీరు గమనించండి. ఏమండి, దేవునితో మాట్లాడేవాడు, ఏమండి, దేవుని శక్తిని బట్టి, దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఐగుప్తీ దేశములో అనేక సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేసిన మోషే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు స్టార్టింగ్ లో గమనించండి అమ్మా, ఇలా వినండి. స్టార్టింగ్ లో ఏమన్నాడు మోషే? నేను నత్తివాడను, నోటి మాంద్యము గలవాడను,
నేను మాట్లాడను. అక్కడికి వెళ్ళామంటే గొడవ అవుద్ది, అక్కడికి వెళ్ళామంటే దెబ్బలాట అవుద్ది, ఎందుకంటే ఒకరిని చంపాను కదా, ఇలాంటివన్నీ బయటకు వస్తాయి, ఎందుకు వచ్చిన తలపోటు, ఏదో రకంగా ఆ దేవుడికి దండం పెట్టి సైడ్ అయిపోదాం అనుకున్నాడు మోషే. కుదరదు. నేను అప్పటి నుంచి జమ్ముపెట్టులో ఉన్న కానుండి నేను నిన్ను కనిపెట్టుకుంటూ కాపాడుకుంటూ నేను నిన్ను సిద్ధం చేసుకుని ఏర్పాటు చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మోషే, సరే నీకు మాట రాదు కదా, నోటి మందింగలడు కదా, అయితే ఏం పర్లేదు, నీ నోటి మాటకు నీ అన్న అయిన అహరోనును తోడుగా ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం చాలతలేదు, కాళ్ళల్లో వణుకొచ్చేస్తుంది, చేతుల్లో వణుకొచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో. బాబు నన్ను వదిలే ప్రభువా, తండ్రి నన్ను వదిలే అంటే, లేదు ధైర్యం కలిగి ఉండు, నీ చేతిలో నా దుడ్డి కర్ర దండమును నేను నీకు ఇస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఆ దండమును బట్టి, ఆ చేతి కర్రను బట్టి ఐగుప్తి దేశములో ఫరో ఎదుట అనేక సూచక క్రియలను, అనేకమైన భయంకరమైనటువంటి కార్యక్రమాలను చెయ్యగలిగిన మోషే, ఆయనకు ఆ ప్రత్యేకత ఉంది. రెండో ప్రత్యేకత ఏంటండి? దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి. ఆమెన్. హల్లెలూయా. దేవునితో మాట్లాడేటటువంటి వ్యక్తి మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా లేరు అనేది మనకు కనబడుతుంది. అందుకనే తండ్రి అయిన దేవాతి దేవుని ఆలోచనలలో ఇశ్రాయేలీలలో మోషే వంటి ప్రవక్త లేడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అతనితో ముఖాముఖిగా మాట్లాడగలిగేటటువంటి శక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి ఇదిగో చెప్పిన ప్రతి పనిని, ఇదిగో అద్భుత కార్యాలను జరిగించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఏంటి ఆ ప్రత్యేకత? ఈ మోషేకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మోషేకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, మోషేకు ఒక ప్రత్యేకత ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనకి ఒక ప్రత్యేకత ఉండాలి, లోకానికి మనకి ఒక ప్రత్యేకత ఉండాలి, సమాజానికి మనకి ఒక ప్రత్యేకత ఉండాలి, విశ్వాసికి అవిశ్వాసికి ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ఏర్పాటు ఉండాలి, ఒక వ్యత్యాసం ఉండాలి. కానీ నేడు క్రైస్తవులమైనటువంటి మనం లోకములోనికి వెళ్ళిపోతున్నాం. మనం అలా వెళ్ళిపోతే, మోషే అలా ఉంటే, మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీయులలో లేడు అని మనం చెప్పుకునే ఆస్కారం ఉంటుందంటారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి చదువుతున్నప్పుడు మరి ఇన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ప్రతిదీ చేశాడు అని చెప్తున్నాడు దేవుడు, ముఖాముఖిగా మాట్లాడాడు అని అంటున్నాడు, పలకలు ఇచ్చాడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ వాగ్దాన దేశములోనికి మోషే వెళ్ళలేకపోయాడు. అంటే సగం పనులు చేయలేదు, సంపూర్ణంగా చేస్తేనే, ఆమెన్, హల్లెలూయా, పరిపూర్ణముగా జరిగించాలి దేవుని పనిని. అలా చేస్తేనే ఆయన ఎదుట మనం ఉండగలం. ఇప్పుడు మనము గమనించినటువంటి ఈ 4 విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ 4 విషయాలు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనము వాగ్దాన దేశము, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము అని రాయబడింది. మనము ఆ పరలోకాన్ని చూడడానికే అర్హులం కాదు, ఆ పరలోకములోనికి చేర్చబడడానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆ పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి మనము గట్టిగా పోరాటం చేయాలి. ఆమెన్, హల్లెలూయా. పోరాటం చేయమంటే ఈ మధ్యకాలంలో పోరాటం చేయమంటే పాట పాడేస్తున్నాం మనమంతా. ఏంటంటే, పరలోకమే నా అంతఃపురం,
చేరాలనే నా తాపత్రయం. తాపత్రయం ఇక్కడే ఉంటుంది. ఈ తాపత్రయం ఎక్కడ ఉంటుంది? ఇంటికాడే ఉంటుంది. ఈ తాపత్రయం ఎక్కడ ఉంటుంది? ప్రార్థనకు ఆలస్యం వచ్చే దాంట్లో ఉంటుంది. ఈ తాపత్రయం ఎక్కడ ఉంటుందంటే దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. అలాంటి తాపత్రయములో ఉన్నాం. ఇంకా పరలోకం ఇంకా నీ అంతఃపురం ఎలాగవుతుంది? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా చవా దారి చూపవా, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇంకా దారి చూపవా, దారి చూపవా. నేను ఇంటి దగ్గరే ఉంటాను, దారి చూపవా. నేను ఇంకా రోడ్డు మీద ఉంటాను, దారి చూపవా. నేను ఇంకా నా పని మీద నేను ఉంటాను, దారి చూపు, దారి చూపు. దారి చూపించే కాడే ఉన్నాం. మన తాపత్రయం అంతా కూడా మన కుటుంబాన్ని సంరక్షించుకునుటలో, మన కుటుంబాన్ని కట్టుకునుటలో, మన కుటుంబాన్ని పెంచుకునుటలో, మనము సంపాదించుకుంటలో మనము తాపత్రయములో ఉన్నాం. కానీ పరలోకం వెళ్ళాలి, పరలోకములో చేర్చబడాలి. నేను చనిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత మోషేలో ఉన్నటువంటి ప్రత్యేకత, మోషేలో ఉన్నటువంటి గుణగణాలు, మోషేలో ఉన్నటువంటి క్వాలిటీస్, మోషేకు ఉన్నటువంటి ధైర్యం, మోషేకు ఉన్నటువంటి ధైర్యం మనము కలిగి ఉండాలి అన్న ఆలోచన లేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంత విధానమును ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. అందుకు మోషే, నీ విధానాన్ని బట్టి అయితే నేను వెళ్ళనివ్వను, నీ విధానం నా ఎదుట లోపము కనబడుతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలుల ప్రజలకు ఇదిగో చెప్పినటువంటి సంగతులలో ఒకే ఒక ప్రాముఖ్యమైన సంగతి, గుడ్డిదాన్ని కానీ, కుంటిదాన్ని కానీ, పనికి రాని దాన్ని కానీ, ఏ మచ్చ లేనిది, ఏ డాగు లేనిది, ఏ కళంకము లేనిది నాకు మీరు బలి అర్పించకూడదు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనలను మనము ప్రభువునకు, మనలను మనము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం. మచ్చ ఎక్కడన్నా ఉందా? డాగైనా ఎక్కడన్నా ఉందా? కళంకం ఏదైనా ఉన్నదా? మనలో లోపమేమైనా ఉన్నదా? ఆ లోపాన్ని సరిచేసుకుని మనలను మనము ప్రభువునకు అర్పించుకొందుముగాక. మనము అలా అర్పించుకున్నప్పుడు ఆయన శిరస్సు తల ఎత్తుకుంటాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన్న అనగా శుక్రవారము ఉపవాస దినాన్న ఇలాంటి ప్రస్తావన, అయ్యా భాషలు అన్నీ నిలిచిపోతాయి, ఇదిగో ప్రవచనాలు నిలిచిపోతాయి, చివరికి మిగిలేది ఏంటంటే మీరు నిలిచి ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. వీరింటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని చదివి చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అంటే ఆయన కోరుకునేది ఏంటంటే ఈ యొక్క పైన ఉన్నటువంటి విధానాలు కాదు, పైన ఉన్నటువంటి పరిస్థితులు కాదు, నీ అంతరంగములో ఉన్న నీ మనసు, నీ హృదయము పరిశుద్ధముగా ప్రభునకు కనబడాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, నడిచి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఎన్నో అనుకుంటారు, ఎంతోమంది ఏదో మాట్లాడుకుంటారు, ఎంతోమంది గేలి చేస్తారు. వాటిని గురించి నువ్వు పట్టించుకోవద్దు, వాటిని గురించి పట్టించుకోవద్దు. నా యేసయ్య ఒకే ఒక ఫార్ములా చెప్పాడు, అదేంటంటే నీ శత్రువులను సహితం ప్రేమించమన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మరి ఈరోజు మోషేను గురించి నేర్చుకున్నాం. యెహోషువ నెత్తి మీద చేతులేచి ప్రార్థించగా జ్ఞానాత్మ గలవాడయ్యాడు.
మనము కూడా దేవునిలో శక్తిని పొందుకొని, బలమును పొందుకొని, దేవుని కొరకు కష్టపడి పనిచేసే వారిగా దేవుని సంఘములో ఎదుగుదుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఇదన్నా మీరు మాతో మాట్లాడిన 4 విషయాలను గురించి మేము నేర్చుకున్నాం. మోషే, నీవు వాగ్దత్వ భూమిని కనులారా చూస్తావు అని సెలవిచ్చావు, అందులోనికి ప్రవేశించు అన్నావు. మోషే, నువ్వు మరణించబోతున్నావు అని చెప్పావు. నీ పితరులతో నీ బంధువర్గం దగ్గరకు నువ్వు చేర్చబడుతున్నావు అని చెప్పావు. అలాగే జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాధి కార్యక్రమాలన్నీ నువ్వు నడిపించావు. అలాగే నూను కుమారుడైనటువంటి యెహోషువ మీద చేతులుంచినప్పుడు, ప్రార్థించినప్పుడు అతడు జ్ఞానాత్మ గలవాడుగా అయ్యను అని రాయబడింది. అలాగే 4వదిగా మోషే యొక్క ప్రత్యేకత, ముఖాముఖిగా మాట్లాడగలిగేవాడు. నిన్ను బట్టి అనేక గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అద్భుతములు ఐగుప్తు దేశములో చేశాడు మోషే. ఇక్కడ మోషే గొప్పతనం ఏమైనా ఉంది అనంటే, మోషే కూడా మా వంటి మనుషుడే. అయ్యా, గొప్పతనమంతా కూడా నీలోనే ఉంది. ఆమేన్. తండ్రి, నీలోనే ఉంది. నువ్వు మనుషులను ప్రేమించుచున్నావు, మనుషులను రక్షించుచున్నావు, మనుషులను పెంచుతున్నావు, పెద్దవారిగా చేస్తూ ఉన్నావు. ఈ ఇశ్రాయేలీయులైనటువంటి ఈ ప్రజలు, ఈ జనాంగము, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలు నీ మాట వినని వారుగా ఉన్నారు. ఇప్పుడు మోషే యొక్క జీవితం ముగిసింది. ఇప్పుడు నాయకుడుగా, కొత్త నాయకుడు, కొత్త వరవడి యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు నడిపించబడబోతూ ఉన్నారు. అందులో ఉన్న విషయాలను మేము నేర్చుకుంటున్నాం. అయ్యా, దరిదాపు సంవత్సరము నుండి ఈ ద్వితీయోపదేశ కాండాన్ని మేము నేర్చుకున్నాం. బలమిచ్చావు, శక్తినిచ్చావు, తెలివినిచ్చావు, జ్ఞానమిచ్చావు. నా తెలివిని బట్టి కానీ, నా జ్ఞానమును బట్టి కానీ, నా శక్తిని బట్టి కానీ, నా ఆలోచన బట్టి కానీ అయితే జరగలేదు ఈ పని. నీ చిత్తము, నీ ప్రేమ, నీ కనికరము, నీ కరుణ, నీ ఆత్మ ద్వారానే ప్రతి సందర్భాన్ని నేర్చుకోవడానికి కృప చూపించిన రీతిని బట్టి స్తోత్రాలు. ఈ సమయమందు నీ చిత్తమైతే, నీ ఉద్దేశమైతే, నీ ఏర్పాటైతే యెహోషువ గ్రంథములోనికి నడిపించబడబోతున్నాం. నీ రాకడ ఆలస్యమైతే నడిపించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ సేవకుణ్ణి మీరు బలపరచండి. జ్ఞానము కలిగి, తెలివి కలిగి, నీ వాక్యమును బిడలకు ఉన్నది ఉన్నట్టుగా వివరించే రీతిగా, ప్రకటించే రీతిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఈ దినమున వాక్య పరిచర్య అంతటిని బట్టి, నీ సేవకులను మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని సంఘమైనటువంటి బిడలు ఆలకించారు. ఎంతో మంది దూరం నుంచి వాక్యాన్ని వింటున్నారు. వారి జీవితాలను ఆశీర్వాదకరంగా వాక్యపు వెలుగులో నడిపించండి అని ప్రార్థన చేస్తూ, అయ్యా, ఈ సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ, మమ్ములను మేము తగ్గించుకుంటూ, నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తం చేయి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.